మచా నేను ఇట్లా ఉండడానికి కారణం అయితే మీరే మచా. థంగ్ లైఫ్ మూవీ అయితే చూసిన అనమాట. మీరందరూ బ్యాన్ 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 కన్నడలో బ్యాన్ అని చెప్పేసి ఈ హ్యాష్ ట్యాగ్లు అయితే ఫేమస్ చేసారు కదా. సరే బ్యాన్ అయింది కదా, మూవీ వెళ్ళి చూద్దాం అని చెప్పేసి నిన్న సండేకి అయితే వెళ్ళేసి వచ్చిన అనమాట. వెళ్ళంగానే నాకైతే కొంచెం సేపు బ్లాక్ అయిపోయినా. నేనైతే దేవుడిని ఒక్కటే కోరుకున్నాను అనమాట, ఈ 3 hours నా బ్రెయిన్లోకి డిలీట్ చేయవా ప్లీజ్ అని చెప్పేసి. సరే అని చెప్పేసి పోయి ఒక బీర్ అయితే తాగిన అనమాట. బీర్ తాగిన తర్వాత అర్థమైంది అనమాట, నాకు ఇంకా క్రేవింగ్ తగ్గలేదు, ఇంకా ఆకలిస్తుంది అని చెప్పేసి. సరే అని చెప్పేసి బీర్ తాగిన తర్వాతనే దాని బిల్ కట్టేసి పోయి బిర్యానీ తిన్నా. బిర్యానీ తిన్న తర్వాత కూడా ఇంకా ఆకలిస్తుంది అనమాట. ఇంకేంద్రా టెన్షన్ పోతలేదు అని చెప్పేసి. సరే అని చెప్పేసి పోయి మళ్ళీ డామినోస్ పోయి మళ్ళీ రెగ్యులర్ పిజ్జా తిన్నా. ఇంత తిన్న తర్వాత మంచి ఉన్నాడు గమ్మున కూర్చుంటాడా, పొద్దున్న లేవగానే కడుపు మాత్రం కిందికి మీదకి అయింది. దాని తర్వాత తగ్గించుకోవడానికి మళ్ళీ హాస్పిటల్లో తింటున్నా. ఇప్పుడు కన్నడ వాళ్ళు ఎవరైతే ఎలిగేషన్ పెట్టారో కమలా హాసన్ సారీ చెప్పాలి అని చెప్పేసి చెప్తారో, కమలా హాసన్ మీ ఒక్కరికే కాదు రాబోయ్, అందరికీ సారీ చెప్పాలి. ఎందుకు అంటే విక్రమ్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిండు కమల్ హాసన్ అని చెప్పేసి మేమైతే అనుకున్నాం. కానీ ఇండియన్ 1 తర్వాత అయితే డిజాస్టర్ అని చెప్పేసి అర్థమైపోయింది. ఇండియన్ 1 తర్వాత అట్లీస్ట్ కొంచెం స్క్రిప్ట్ రైటింగ్ వేరే స్క్రిప్ట్ మంచి సెలెక్ట్ చేసుకుంటారంటే ఈ స్క్రిప్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండు థంగ్ లైఫ్. దీనిలో కూడా నాకైతే యావరేజ్ అనిపించింది. అసలు నాకు అంతగానం కాస్ అయితే ఏమనిపించలే. ఓకే గైస్, ఇదంతా కాదు కానీ ఇంకోటి, ఇప్పుడైతే కమల్ హాసన్ ఈ థంగ్ లైఫ్ మూవీ మీద ఎన్నో చర్చలు అయితే జరుగుతున్నాయి అనమాట. హాఫ్ ఏజ్ అమ్మాయితో అంటే త్రిష 40 years ఈయన 70 years ఎట్లా రొమాన్స్ చేయగలుగుతారు అని చెప్పేసి. అంతేకాదు రజనీకాంత్ గారిది 2.0 ఈ మూవీ చూసుకోరనుకో, జాక్సన్ కి ఇంకా రజనీకాంత్ గారికి ఆల్మోస్ట్ 41 years ఏజ్ గ్యాప్ అయితే ఉంది గైస్. అంతేకాకుండా విజయ్ది ఇంకో మూవీ ఉంది గోట్ మూవీ. ఆ గోట్ మూవీ అది చూసుకుంటే దానిలో కూడా మీనాక్షి చౌదరిది వాళ్ళకి కూడా చాలా ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంది కదా. అంతెందుకు మన టాలీవుడ్ లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇంకా నిధి అగర్వాల్ ఈ మూవీ వచ్చేసి వీళ్ళిద్దరు ఏజ్ గ్యాప్ వచ్చేసి 22 years ఏజ్ గ్యాప్ అనమాట. సరే ఇంకా తమిళ్ ఇంకా మన టాలీవుడ్ మన తెలుగు ఇది వదిలేసేయండి. బాలీవుడ్ చూడండి, బాలీవుడ్ లో చూసుకుంటే ప్రతి ఒక్కరు సల్మాన్ ఖాన్ తో ఆమిర్ ఖాన్ ఏంది, సల్మాన్ ఖాన్ ఏంది, అక్షయ్ కుమార్ ఏంది, వీళ్ళతో కంపేర్ చేసే యాక్టర్స్ ఎవరైతే కో యాక్టర్స్ వాళ్ళైతే మినిమం హాఫ్ కంటే ఎక్కువనే ఉంటాయి అనమాట. మళ్ళీ వీళ్ళకి ఏమంటారు, ఇక్కడనే మీకు కమల్ హాసన్ కి ఇంకా త్రిష వీళ్ళిద్దరు చేసుకున్న రొమాన్స్ అయితే మీకు నచ్చలేదు. మళ్ళీ వీళ్ళ రొమాన్స్ ఎట్లా నచ్చుతుంది మీకు గైస్? 200 కోట్లు పెట్టి ఇలాంటి మూవీస్ ఇస్తారంటే అమ్మ అసలు చిన్న మూవీస్ గురించి పరిస్థితి ఏంది? సో గైస్ ఇప్పుడు చూసామన్నమాట. ఇప్పుడు కమల్ సార్ ఇప్పుడు సారీ చెప్తాడా చెప్పాడా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి, లేకపోతే అక్కడ కన్నడలో వాళ్ళ మూవీస్ రిలీజ్ చేయ అని చెప్పేసి అయితే చెప్పారు. కమల్ సార్ కూడా చాలా గట్టిగా అయితే ఆన్సర్ అయితే ఇచ్చేసారు అనమాట. నేను సారీ చెప్పా, కన్నడలో ఎప్పుడు మూవీస్ రిలీజ్ చెయ్యా. ఈ మూవీ గురించి ఒక షార్ట్ కట్ లో చెప్పాలంటే 2 గ్యాంగ్స్టర్ల మధ్యలో వీళ్ళు గట్టి కొట్లాడుతూ ఉంటే అది మళ్ళీ ఖామోష్ అయిపోతూ ఉంటది కదా. ఖామోష్ అయిపోయే టైంలో పోలీస్ వాళ్ళు అయితే ఎంటర్ చేస్తారు అనమాట. పోలీస్ వాళ్ళు ఎంటర్ కాగానే ఈడ మాత్రం కమల్ హాసన్ గారి అయితే ఎంట్రీ వచ్చేస్తారు అనమాట. కమల్ హాసన్ అంటే నార్మల్ అట్లీట్లా కాదు, ఆయన పవర్ఫుల్ గుండా. ఈయన గురించి చెప్పాలంటే గైస్, కమల్ హాసన్ గారు ఈ మూవీలో దగ్గర ఎమ్రాజ్ తోని దోస్తాని అయితే పెట్టేసుకుంటారు అనమాట. నాకు తెలిసి ఎన్నోసార్లు ఎమ్రాజ్ కి అయితే లంచం అయితే ఇచ్చేసుకుంటాడు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన ఎట్లా అంటే ఎన్ని గోళీలు తాకినా, ఏం చేసినా, పై నుంచి కింద పడ్డా, ఏం చేసినా మాత్రం రావడనమాట. ఒక్కసారి చాలా దగ్గరికి పోతాడు అనమాట, చచ్చిపోతాడేమో అనుకుంటే ఆ టైంలో మాత్రం ఒక పిల్లగాని తీసుకొచ్చి మాత్రం కవర్ చేసి, పిల్లగాడైతే ఎవరైతే ఉంటారో ఈ పిల్లగాని గురించి ఇప్పుడు మన కమల్ హాసన్ గారు ఏం చేస్తారంటే, ఏమన్నా కానీ నేను గుడిసిపోయినా పర్వాలేదు, మనోడు మాత్రం ఒక రేంజ్ లో గట్టిగా ఒక గట్టి శక్తివంతుడు కావాలి మొత్తం అని చెప్పేసి ఫుల్ కోషిష్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇదంతా అవుతుంటే మనోడు ఏం చేస్తాడంటే మనోరు ఊరు నుంచి వెళ్ళి కైలాసంకి అయితే వెళ్ళిపోతాడు అనమాట. కైలాష్ పర్వత్కి అయితే వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి వెళ్ళి అంత మంచు కొండల్లో కింద పడేటైనా కొన్ని వందల వేల ఫీట్ నుంచి కింద పడుతుంటే డైరెక్ట్ భూమికి తాకుతాడు అనమాట. తాకి మొత్తం ఐస్ లో అయితే కవర్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి అయితే తగ్లైఫ్ మెయిన్ స్టోరీ అయితే రన్ అయిపోతుంది గైస్. సో ఎట్లయితే ఈడ కింద పడతారో అట్లనే ఈ మూవీ కూడా అట్లనే అదే కొండల మించి కింద పడుతుంది గైస్. కానీ కింద పడ్డ తర్వాత వాళ్ళకైతే ఏం ఇంపాక్ట్ కాదు, అసలు ఆడియన్స్ కి అంటే మనకి ఒక ఫ్యాన్స్ కి అయితే గట్టి ఇంపాక్ట్ అయితే పడుతుంది అనమాట. ఆ నొప్పి ఫ్యాన్స్ కి తాకుతుంది గైస్. కానీ తగ్ లైఫ్ మూవీ ఎవరైనా చెప్పేటప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందేమో, ఎంతైతే ఇంట్రెస్టింగ్ చెప్పేటప్పుడు ఉంటుందో చూసేటప్పుడు ఆ ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు గైస్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ మూవీ ఒకవేళ మీకు స్లో మూవీస్ నచ్చకపోతే మీరు వెళ్ళారు అనుకోండి ఈ మూవీకి, ఫస్ట్ హాఫ్ వరకే వండుకుంటారు. అసలు మణిరత్నం గారు ఇన్ని మంచి మూవీ రోజా లాంటి మంచి మూవీస్ తీసిన అతను ఇలాంటి మూవీ తీసిండంటే నాకైతే అసలు నమ్మబుద్ధి అయితే లేదు గైస్. పర్లేదు ట్రై అయితే చేసారు, కానీ 200 crores పెట్టి ఇలాంటి మూవీ తీసారంటే అసలు నాకైతే అర్థమైతే లేదు. ఓకే, ఇప్పుడు 200 crores పెడితే ఇంకో మూవీ వస్తుంది. మంచు విష్ణు గారు ఈ మూవీలో ఏదైనా ఇంపాక్ట్ఫుల్ చేస్తారా లేదా అనేది ఒక్కసారి అయితే చూసాం మన మూవీ వచ్చిన తర్వాత. గైస్ ఇంతే గైస్, నాకైతే ఇంకేమేం చెప్పాలో అయితే గుర్తు కూడా వస్తలేదు. ఆ రొమాన్స్ కూడా నాకు ఇంకా పోతలేదు అనమాట నా కళ్ళ ముందు నుంచి.